మినిట్ విత్ డేట్ అండ్ టైం క్లియర్గా పోలీస్ అధికారులు సంధ్య థియేటర్ నుంచి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని మరి క్లియర్గా అందరికీ చూపించడం జరిగింది. సో ఒకసారి మనం చూద్దాం అసలు పిన్ టు పిన్, మినిట్ టు మినిట్, స్టెప్ బై స్టెప్ అసలు ఎప్పుడు వచ్చారు, ఎలా లోపలికి ఎలా వెళ్ళారు, బయటకు మళ్ళీ ఏ టైంకి వచ్చారు, రేవతి ఇష్యూ ఏమైంది అనేది మనం ఒకసారి మళ్ళీ క్లియర్గా విజువల్స్లో. రైట్, అయితే డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. క్లియర్ గా అధికారులు అయితే విత్ ప్రూఫ్ అంతా చూపించడం జరిగింది ఆ వీడియోలో. అసలు ఆ వీడియోలో ఏముంది, ఎలా ఎగ్జాక్ట్ గా జరిగింది మనం ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. క్లియర్ గా అయితే డేట్ చూపించారు. సో చూడండి, బ్లాక్ స్కార్పియో కారులో అల్లు అర్జున్ కొడుకు వచ్చారు. మళ్ళీ ఇంకో కారులో అల్లు అర్జున్ కూతురు కూడా వాళ్ళ తాతయ్యతో రావడం చూసాము. సరిగ్గా అప్పుడే ఆ టైంకి కాసేపు వ్యవధిలో, డిఫరెన్స్ టైం వ్యవధిలోనే అల్లు అర్జున్ రావడం, రూఫ్ మీద నుంచొని అభిమానులకు హాయ్ చెప్పడం, తగ్గేదేలే అంటూ సైన్లు కూడా చేయడం, ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద అంతా హడావిడి మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ సర్కిల్లో మీరు క్లియర్ గా చూస్తున్నారు అల్లు అర్జున్ అక్కడికి రావడం, రూఫ్ మీద నుంచొని అంతా అభిమానులకు పలకరించడం అంతా జరిగింది. ఇది మనం చూస్తుంది తొక్కిసలాట. క్లియర్ గా చూస్తున్నాం ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఎంతమంది అక్కడ అభిమానులు ఉన్నారు, అసలు ఎలా తొక్కుకుంటూ ఒకరినొకరు తొక్కుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లైన్ లో మనం చూస్తుంది, ఈ విజువల్ లో చూస్తుంది అయితే అల్లు అర్జున్ బౌన్సర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అని అందరు అనుకుంటున్నారు. అల్లు అర్జున్ సరిగ్గా బౌన్సర్ల హెల్ప్ తోటి థియేటర్ లోపలికి రావడం మనం చూస్తున్నాము. థియేటర్ లోపలికి చేరుకున్నారు, థియేటర్ హాల్లోకి కూడా ఎంటర్ అయ్యారు. సో ఇవన్నీ టైం ప్రకారం ఉందన్నమాట. టైం లైన్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. థియేటర్ లోపలికి వెళ్తే అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు చూడండి. ఒక ఫ్యాన్ గా అభిమానులు ఒక హీరోని, హీరోయిన్ చూస్తే ఎలా రెస్పాండ్ అవుతారనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో అప్పుడు అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి వెళ్ళి అక్కడ కూర్చునే క్రమంలో అభిమానులు ఎగసిపడి ఆయన వద్దకు చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. చైర్ మీద ఎక్కి మరి అప్పర్ బాల్కనీ బ్యారిగేట్స్ అవన్నీ పట్టుకొని, రాడ్స్ ని పట్టుకొని పైకి ఎక్కే ప్రయత్నాలు అయితే ఫ్యాన్స్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ ఏది చూడనట్టుగా అల్లు అర్జున్ అయితే వదిలేశాడు. అసలు అక్కడ సీన్ లో ఏం జరుగుతుందన్న ఐడియా కూడా అల్లు అర్జున్ లేదని చెప్పాలి. కాసేపు మూవీ చూసి వెళ్ళిపోదామనే ఆలోచనతో అల్లు అర్జున్ రావడం అయితే ఇక్కడ మనం ఈ విషయంలో చూస్తున్నాం. చూడండి, రేవతిని తీసుకురావడం, కాన్షియస్ లో లేకపోవడం, అక్కడ పడిపోవడం, అందరూ హెల్ప్ చేయడం, ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని తెలిసి అందరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అసలు ఏం జరుగుతుందన్న ఐడియా కూడా ఎవరికి లేదు. బహుశా అందరూ హడావిడిలో ఒకరినొకరు తొక్కుంటూ లోపలికి వెళ్ళే క్రమంలో అసలు ఏం జరుగుతుందనే ఐడియా అయితే, మినిమం ఐడియా అయితే అక్కడ ఉన్న జనాలకి లేకపోవడం అనేది మైనస్ పాయింట్ గా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, క్లియర్ గా మనకు తెలుస్తుంది ఎంత స్ట్రగల్ మీద తీసుకెళ్లడం, రేవతిని తీసుకెళ్లడం అని మనం చూసాము. సో అక్కడ అసలు బౌన్సర్ మేనేజర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంత అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేశారనేది మాత్రం అందరు ఆరోపిస్తున్న మాట అని చెప్పొచ్చు. ఒక బౌన్సర్ అయి ఉండి ఇలా సామాన్యులని ఇట్లా తొక్కుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తున్నాం, రష్మిక మందన, అల్లు అర్జున్, అల్లు స్నేహ ముగ్గురు బయటకు వచ్చారు. బౌన్సర్ల త్రూ వాళ్ళ సాయంతో ముగ్గురు బయటకు వచ్చి కార్ ఎక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అల్లు అర్జున్ వెంట అల్లు స్నేహ వెంట ఇంకా రష్మిక మందన, వాళ్ళందరూ అసలు ఏం జరగనట్టుగా, ఏం ఐడియా లేనట్టుగా, బేసికలీ వాళ్ళు అప్పుడు ఐడియా లేదేమో, వాళ్ళు కార్ ఎక్కి వెళ్ళిపోయారు. అప్పుడు కార్ ఎక్కి ఎలా అయితే ఆయన అభిమానులను పలకరిస్తూ రూఫ్ టాప్ మీద మనం చూస్తున్నాము. చిక్కట్పల్లి పిఎస్కి అల్లు అర్జున్ చేరుకోవడం. సో ఫ్రమ్ దట్ డే టు టిల్ నౌ టుడే ఇప్పుడు వరకు జరిగింది ఇదని క్లియర్ గా విత్ విజువల్స్, విత్ ప్రూఫ్ మనం చూపించడం జరిగింది. పోలీస్ అధికారులు రిలీజ్ చేసిన వీడియో త్రూ మేము ఒక్కొక్క డీటెయిల్ ని క్లియర్ గా చూపించడం జరిగింది. అసలు స్వతహాగా ఆయన బయటికి రావడము, కార్ ఎక్కడము, పిఎస్కి వెళ్ళడం అనేది క్లియర్ గా చూపించాం. కాబట్టి
ప్రస్తుతానికైతే రాజ్ని స్క్రీన్ మీద క్లియర్గా చూపించాము విత్ డేట్ పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ అంత క్లియర్గా చూపించడం జరిగింది. సో ఇది పోలీసుల ప్రూఫ్ ఎవిడెన్స్ వాదన. ఇదైతే అసలు నాకు ఏం తెలియదు, నాకు అసలు రేవతి చనిపోయిందన్న విషయం నాకు నెక్స్ట్ డే తెలిసిందన్న వాదన అయితే అల్లు అర్జున్ అని చెప్పచ్చు. అసలు ఈ సంఘటన చాలా దురదృష్టకరమని అల్లు అర్జున్ చెప్పడం వరకే ఆయన పని అయిపోయిందని అనుకుంటున్నారు ఏమో కానీ అసలు ఎంత ఎంత ఇంతెప్త్ వరకు వెళ్ళిందన్న విషయం అయితే సామాన్యులకు తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అదొక తీరని లోటని ఆ రేవతి ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. ఇంత పెద్ద తొక్కిసలాటలో ఒక యువతి ప్రాణం కోల్పోవడం అనేది ఒక మామూలు విషయం కాదు. పోలీస్ అధికారులు ఎంత ప్రయత్నించినా, ఎంత వాళ్ళకి రేవతి ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేసినా, రేవతికి ఎంత సిపిఆర్ ఇచ్చినా బతకలేని పరిస్థితి. అండ్ రేవతి కుమారుడు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అసలు అప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మొన్నటి వరకు వెంటిలేటర్ మీద ఉండి నో ఫుడ్, నో నథింగ్, ఏం లేదు, వాక్ లేదు, ఫుడ్ లేదు, జస్ట్ మాట్లాడటం కూడా లేదు. అన్ని వెంటిలేటర్ మీద ఉండి విత్ త్రూ పైప్స్ అంతా ఫుడ్ వాటర్ సప్లై చేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చింది. అలాంటి కుటుంబానికి పరామర్శించకపోవడం అనేది అండ్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అభిమానులతో పాటు అండ్ అలాగే సెలబ్రిటీస్ కూడా క్యూ కట్టి మరి అల్లు అర్జున్ని పరామర్శించే దృశ్యాలు కూడా మనం చూసాము. సో ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. అసలు రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం అనేది చాలా దురదృష్టకరం అన్నారు. ఏ సెలబ్రిటీ కూడా అక్కడికి వెళ్ళలేదనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం రేవతి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్తున్నారు. మనం ఆ ఫ్యామిలీ ఫోటో చూడొచ్చు, ఎంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, తీరని లోటు ఫేస్ చేస్తుందని చెప్పచ్చు. మనం ఆ ఫ్యామిలీ ఫోటో చూస్తుంటే క్లియర్గా విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆ తొక్కిసలాటలో ఎలా అయితే రేవతి గాయపడిందో, రేవతి కొడుకు శ్రీతేజ్ పడ్డాడో అదంతా మనం చూస్తున్నాము. ఎంత హార్ష్గా కూడా అందరు జనాలు అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? జస్ట్ బికాస్ ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ రావడమే దీనికి కారణమని క్లియర్గా తెలుస్తుంది. సెలబ్రిటీ వచ్చాడన్న వార్త విన్నప్పటి నుంచి అక్కడున్న అభిమానులు, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా అతి ఉత్సాహం ప్రదర్శించి ఒకరినొకరు తోసుకుంటూ థియేటర్ లోపలికి వెళ్ళడం, థియేటర్ నుంచి బయటికి రావడం అనేది క్లియర్గా జరిగిందని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ ఘటనలో కీ రోల్ ప్లే చేసింది కూడా బౌన్సర్స్ అని చెప్పచ్చు. సో బౌన్సర్స్ కూడా అసలు ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ప్రవర్తించకుండా ఎవరు పడితే వాళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ ఏకైక లక్ష్యం ఎలా అయినా సెలబ్రిటీని కార్ ఎక్కడానికి అనేది వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇది మేము చూపించే ప్రయత్నం చేశాము, పిన్ టు పిన్, మూమెంట్ టు మూమెంట్.